ఇది రేస్ అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నావా? ఇది నా పొరపాటు కాదు, తెలియకేదో అలా జరిగిందంతే. నువ్వు పెద్ద హీరోలా ఊహించుకొని ఏదేదో చేయకు. నీ డ్రాగన్ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది. అవును, అందరూ మరి కాసేపట్లో ముందుకెళ్తారు. ఇలాంటివి నేను ఎన్నో చూశాను. నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను. మిత్రమా, నువ్వేం చేస్తున్నావు? రేస్ అటుపక్క జరుగుతుంది. తెలుసు, కానీ పెయిన్ ఇటువైపు వెళ్తున్నాడే. ఇప్పుడు రా చూద్దాం. మరి కాసేపు చూసుకుంటూ వాడెప్పుడు రేసులోకి రాకుండా చూస్తాను. నేనెవరో తనకు అర్థమయ్యేలా చేస్తాను. తెలుసు, తను బ్లాక్ షాడో గేమ్ యూస్ చేస్తున్నాడు. మనల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు. బ్లాక్ అన్నయ్య త్వరగా కిందికి వచ్చాయి. నా పారాచూట్ ఏమైంది? వాడికి ఏదో సమస్య, మనం వెంటనే వాడిని కాపాడాలి. జంప్ చేయబో. పవర్ యూస్ చేయి. నాకు ఇలాంటి పరిస్థితి రావడము అవసరమేనా? సూపర్ రేస్ మిత్రమా. రేస్ ని ఫినిష్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఓహో, రేసును పక్కన పెట్టండి ఫ్రెండ్స్. చెడు తల పెట్టాలనుకున్న వాడికే నేను పాఠం నేర్పించాను. అంతేకాదు వాడిని ప్రమాదం నుంచి కూడా కాపాడాను. ఎలా ఉంది చూసారన్నా తడాక? ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. తనని కాపాడపోయి నువ్వు ఆపదలో ఇరుకోకు. ఎవరో ఒకరు ఈడ్చపడుతున్నట్టు అనిపిస్తోంది. అవునవును, అసూయపడుతుంది నేనే. నీ చోట్ల నేనుంటే ఈ చెత్త జోక్ నవ్వను. ఈ రోజు రేస్ జరిగేటప్పుడు ఏం జరిగిందో చెబుతావా? ఓ చిన్న కుర్రాడి వల్ల వచ్చిన చిన్న సమస్య అది. చిన్న కుర్రాడి వల్ల? ఇలాగే ఉంటే నువ్వు ఇంకెప్పుడు రేసులో గెలుస్తావు? నువ్వు నా పరువు తీస్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు రేసులో గెలుస్తావు? నువ్వు రేసులో ఓడిపోయి తిరిగొచ్చినా నేనంత బాధపడేవాణ్ణి కాదు. కానీ ఆ కుర్రాడి చేత రక్షించబడి ఇప్పుడు ప్రాణాలతో వచ్చి నుంచున్నావే, అదే నాకు నచ్చలేదు. ఇలాగే నువ్వు ప్రతిసారి అవమానించబడి తిరిగి వచ్చి నా ముందు తలదించుకున్నప్పుడు నాకు అవమానంగా ఉంది. ఎవరు అవమానపడబోతున్నారో మరికొన్ని నెలల్లో మీరే తెలుసుకుంటారు. ఈ లోకమే తెలుసుకుంటుంది. లేదు, ఒప్పుకోను. ఎలా సాధ్యం? నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు మన మీద డ్రాగన్స్ దాడి ఎక్కువ అవుతూ వస్తోంది.
ఇక మీదటి ఇలా జరగకుండా ఉండాలంటే డ్రాగన్ బూస్టరే మనకు సరైన దారి. అవును, ఒక డ్రాగన్ బూస్టర్ తన్ను తానే పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా? చూసారా, తన హీరో అన్నాడు. చూసారా, ఇది ఎలా సాధ్యం? ఈ డ్రాగన్ ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. మోడ్రేట్, నేను చచ్చిపోయి ఉండేవాడిని. నువ్వింకా భయంలో ఉన్నట్టున్నావు. నిన్ను కాపాడిన విషయం మర్చిపోయావా? మన చుట్టూ తిరుగుతున్న డ్రాగన్ల గురించి నాకు బాగా తెలుసు. ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. కానీ మేము నిన్నెలా నమ్మేది? కొంచెం సేపు నేను చెప్పేది ప్రశాంతంగా వింటావా? మీ అందరికీ సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతోనే నేనొచ్చాను. మీ సమస్య తీరే మార్గాన్ని చెప్తాను. ఆ డ్రాగన్ బూస్టర్ మాటల్ని మీరు లెక్క చేయకండి, అర్థమైందా? ఓ డ్రాగన్ బూస్టర్ ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు. సరే, నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి? నాకొక అవకాశం ఇవ్వండి, నేనెవరో తెలిసేలా చేస్తాను. నేను వాడికంటే గొప్పవాణ్ణి. నీ నాటకం చాలా బాగుంది. అలాగా? ఇంకా నేను ఏమేం చేయబోతున్నానో చూస్తూ ఉండు. అది సరే, నువ్వే ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు? అన్నింటికీ కారణం ఉంది. నా దగ్గర ఒక రెడ్ బోన్ మార్క్ ఉంది, తెలుసు కదా? ఇది నా చేతికి దక్కాలంటే అదృష్టం చేసుకోవాలి. ఇది నిప్పుకు సంబంధించింది. ఆ రోజుల్లో దీన్ని యుద్ధం కోసమే ఉపయోగించేవారు. ఆరంభంలో వచ్చిన డ్రాగన్ బూస్టర్ కూడా దీన్ని యూజ్ చేసింది. అవును, ఒక డ్రాగన్ ని మెషిన్ గా మార్చే అద్భుతమైన సామర్థ్యం దీని సొంతం. ఇది డ్రాగన్ కు ఎక్కువగా కోపం కూడా తెప్పిస్తుంది. ప్రజలకి డ్రాగన్లకి జరిగే యుద్ధంలో ఇది సహాయం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది మోడరేట్. ఇలా చూడు, నిప్పుతో ఆడుకోకు. నీకొచ్చే కోపానికి ఇవి కరెక్ట్ కావు. హే, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? నేను రేసును కూడా లెక్క చేయకుండా ఒకటి ప్రాణాలు కాపాడానునని. హా, పోనీ నీ బదులు నన్ను వెళ్ళమంటావా? నేను రేస్ కి వెళ్తే తప్పకుండా గెలిచి తీరుతాను. పెద్ద పెద్ద కప్పులు గెలుచుకొస్తాం. హే, ఏమైంది మీ అందరికీ? నాకు కొద్ది రోజులు విశ్రాంతి కావాలనుకుంటున్నాను. తప్పకుండా తీసుకో. నీకెంతసేపు రెస్ట్ కావాలి? ఏంటి? ఆ సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. చాలా డ్రాగన్ సిటీని అటాక్ చేస్తున్నాయట. డ్రాగన్ బూస్టర్ గా మారే సమయం వచ్చింది. ఓ, థ్యాంక్ యూ డ్రాగన్ బూస్టర్. మిత్రమా, ఇంకో డ్రాగన్ వస్తుంది, ఒక్కసారి చూడు. ఇంకొకటి కూడా వస్తోంది. అన్నయ్య జాగ్రత్త, ఇంకొకటి వస్తోంది. ఇక్కడ చాలా డ్రాగన్స్ ఉన్నాయి, నాకు సహాయం అవసరం. ఈసారి నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు డ్రాగన్ బూస్టర్. ఎవరు అక్కడికి వచ్చింది? ఎవరు నా ప్లాన్ ని పాడు చేసింది? ఎవరు? ఏం జరుగుతుంది? మోడరేట్ లా ఉంది. నిజంగానా? వెళ్ళు, వెళ్ళు. ఏంటి? థ్యాంక్ యూ. మీరెవరో చెప్తారా? అందరూ నన్ను మోడరేట్ పెయిన్ అని పిలుస్తారు. యా! సరైన టైంలో మీరు వచ్చారు సార్. నిజమైన వీరులు అంటే అది మీరే. ఆ మోడరేట్ సహాయంతో నేను కాపాడబడ్డానా?
అది డ్రాగన్ బూస్టర్ అయిన నేను. వాడు చెడ్డవాడు, కానీ నేను మంచివాణ్ణి. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. వాణ్ణి హీరోగా సృష్టించుకోవటానికి ఇలా చేసుంటాడు. ఏంటి? మనందరికి హీరో అవ్వాలనే ఆశ ఉంటుంది. అందుకని వాడా ఒక డ్రాగన్ వల్ల రెకోనియం పవర్ ని చేంజ్ చేసుకోలేదు. నీకు అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కాలేదు? అతను కావాలని అలా చేశాడు. తను నీకంటే ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడు, అది తెలుసుకో. దానికి అర్థం ఏంటి? అనవసరంగా మాట్లాడడం వల్ల ఏ ఉపయోగము లేదు, తెలిసిందా? ఇంకా ఎంతసేపు మేము మాట్లాడకుండా వింటూ ఉండాలి? కానీ నేనే హీరో పామ్, తను కాదు. ఇవాళ రేస్ గమనించావా? వాడి డ్రాగన్స్ ని అతను ఎంత బాగా డ్రైవ్ చేశాడో తెలుసా? అతను చాలా భయంకరమైన వాళ్ళ ఉన్నాడు. మిత్రమా, నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? తనలాంటి వాళ్ళ వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇది గ్రహించలేవా? ఓ, నువ్వు కూడానా? ఆమె చెప్పింది నిజమే. మీరు కూడానా? నీ హీరోయిజం ఇప్పుడు ముఖ్యం కాదు. నీ మనసులో ఉండాల్సింది ఆ రేస్ గురించి. నువ్వు ఆ రేసులో ఏదో ఒక రోజు జయించే తీరాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఓడిపోకూడదు, అర్థమైందా? ఈ మోడరేట్ ఇప్పుడు హీరో అయిపోయాడు. దీనంతటికీ కారణం అతనేనని నాకు బాగా తెలుసు. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. మన నగరంలో ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. ఎన్నో డ్రాగన్స్ మన నగరంలోకి ప్రవేశించి అక్కడున్న ప్రజల మీద దాడి చేయటం మొదలు పెట్టాయి. కానీ ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక కొత్త హీరో వాటినన్నింటినీ నాశనం చేశాడు. అతన్ని అభినందిస్తూ కెప్టెన్ పేర్ కూడా అతనికి ఒక మెడల్ ని బహుకరించారు. డ్రాగన్ బూస్టర్ కన్నా ఒక గొప్ప హీరో మన నగరానికి దొరికారు. వాడిని వదిలిపెట్టు, ముందు నాకు సమాధానం చెప్పు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. మన ఇద్దరం కాస్త మాట్లాడుకోవాలి మోడరేట్. నువ్వు నేను మాత్రమే. నేను కూడా అన్ని డ్రాగన్స్ ని అడ్డుకోలేను. దాని వెనక నువ్వే కదా ఉన్నావు. అందరినీ మోసం చేసి నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు. ఎందుకిలా మాట్లాడుతున్నావు డ్రాగన్ బూస్టర్? నీకు చేతనైతే నాతో పోటీ పడు. ఎప్పటికైనా నీకన్నా నేనే పెద్ద హీరోని, అది గుర్తుంచుకో. ఎప్పటికైనా బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ నన్నే సెలెక్ట్ చేస్తుంది. నువ్వా? కలలు కనకు. నా డ్రాగన్ గురించే ఇలా మాట్లాడుతున్నావా? అది చూసేద్దాం. రండి సార్, వచ్చి కూర్చోండి. వాణ్ణి ఎక్కువ కష్టపడినవ్వకు, సరేనా? అన్నయ్య అలా మాట్లాడకో. ఏం చేస్తున్నాడు? నువ్వు కామెడీ చేస్తున్నావా? ఇందులో మీరు కలగ చేసుకోకండి. ఇది నాకు పెయిన్ కి మాత్రమే సంబంధించినది. సరే, నువ్వేం బాధపడకు. దీనికంతరికి అతనేమి ఒప్పుకోలే. నీ డ్రాగన్ నీ గురించి బాగానే తెలుసుకుని ఉంటుంది. అది ఇంకొకరిని మరెప్పటికీ అనుమతించదు. అది ఎవరిని దగ్గరికి రానివ్వదు. నేను చెప్పేది నిజం. అదెందుకని ఇలా చేస్తుంది? ఏం జరుగుతుంది? చాలా బాగుంది. ఏంటి? నీలోనూ ఒక మంచివాడు ఉన్నాడా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు డ్రాగన్ బూస్టర్. నువ్వు డ్రాగన్ బూస్టర్ కాదు, అందరూ పొరపాటు పడుతున్నారు. ఇక నుండి డ్రాగన్ బూస్టర్ ని నేనే. దీని సాయంతో ఈ లోకాన్ని శాసించబోతున్నాను. తను కూర్చున్న వెంటనే మన డ్రాగన్ పరిస్థితి మారిపోయింది. నా నిజమైన శక్తి సామర్థ్యాల్ని అందరూ ఇప్పుడే చూస్తున్నారు. మరి కాసేపట్లో నా పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారు. పదా ఎంత పనిచేసావు! నిన్ను తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు ఆ బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని తీసుకొచ్చావే. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నువ్వు ఎంతో గొప్ప పని చేశావు. నీలో అద్భుత శక్తి ఉంది. నేనలా అనుకోవడం లేదు. మాటలు కట్టిపెట్టి కొంచెం కిందకు దిగుతావా? వీలు కాదు.
నేను మంచివాడిగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండనివ్వడం లేదు. హ, నా మాటకు తిరుగుండకూడదు. అది ఎలా? ఈ రోజుతో నీ కథ ముగిసిపోయింది. ఇక నుండి నా రాజ్యమే. నన్ను ఎదిరించడం ఎవరి వల్ల కాదు. ఇక నుండి నేనే డ్రాగన్ బూస్టర్. నువ్వు ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా పెన్? అయినా నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. నిన్ను చూసి సంతోషపడుతున్నాను. అలాగా? మీరు నిజంగానే అంటున్నారా? మోడరేట్ ఇంతటితో ఆపు. నువ్వు ఎంచుకున్న మార్గం సరికాదు. నీకు అర్థం కావడం లేదా? నీలోను ఒక హీరో ఉన్నాడు. ఏమిటి, హీరోనా? నా డ్రాగన్ నిన్ను కూడా ఎంచుకుంది. నన్ను క్షమించు బావు. నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను ఎంచుకున్నందు వల్ల నేను డ్రాగన్ బూస్టర్ అన్న విషయం నాకు అర్థమైంది. నేను వెళ్లే మార్గం మంచిది కాదని తెలిసింది. ఈ సమస్య మోడరేట్ కి నాకు మధ్య కాదు. నేను అందరినీ కాపాడడం కోసమే డ్రాగన్ బూస్టర్ గా ఉండాలి. మోడరేట్ ని కూడా కలిపే. ఓ ప్లీజ్ నన్ను క్షమించు. ఇప్పుడే మన అందరిలోనూ ఒక హీరో ఉన్నట్టు నేను అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా నీలోనూ ఒక హీరో ఉన్నాడు. నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసావా? నేనిది నమ్మలేకపోతున్నాను. మనం ఇప్పుడు తప్పించుకోవాలి. ఇది నేను సెలెక్ట్ చేసింది. అవును, నిజమే. కాస్త బాగా ఆలోచించు. నేను ఆలోచించినట్టు. తర్వాత ఏమైందో చెప్పు. తను భయపడ్డా? త్వరగా చెప్పు, ఏమైంది? నువ్వు అక్కడి నుండి ఎలా తప్పించుకున్నావో చెప్పు. చాలు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. తెలివి తక్కువ వాళ్ళ ప్రవర్తించినందుకు నన్ను అందరూ క్షమించండి. క్షమించాలా? ఒక డ్రాగన్ బూస్టర్ గానే జీవించడం ముఖ్యం కాదన్న సంగతి తెలుసుకున్నాను. నాకు ఎంతో మంది సహాయం అవసరం. మాస్టర్ చెప్పింది నిజమే. మనందరిలోనూ ఒక హీరో ఉన్నాడు. ఇప్పుడు నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇకప్పుడు నేను పొగరుగా నడుచుకోను. సరేనా? ఇప్పటికైనా అర్థమైందా?